బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత ఎందుకో మరి కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారా లేక ఎదురుదాడికి దిగుతున్నారో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలని తీసుకెళ్ళిపోతుంది కాబట్టి. సో దాన్ని కౌంటర్ చేయడానికి కావచ్చు, లేకపోతే వెళ్ళే తన ఎమ్మెల్యేలని కొంత మానసికంగా వాళ్ళని ధైర్యం చెప్పి కాపాడుకోవడం కోసం కావచ్చు, రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు జరిగే క్రమంలో రకరకాల మాటలు వస్తున్నాయి. అందులో భాగంగానే కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఏపీ రాజకీయాలను కూడా కోట్ చేశారు. ఏపీ రాజకీయాలను కోట్ చేస్తూ ఏమంటారంటే ఆయన 40% ఓట్లు వచ్చిన జగన్ హీరో అంటారు. 40% ఓట్లు వచ్చిన జగన్ హీరో, అసలు జగనే గెలుస్తాడని మేము అనుకున్నాం. సంక్షేమం బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి, ప్రజలకు పథకాలు బాగా ఇచ్చాడు కాబట్టి జగన్ గెలుస్తాడని మేము భావించాం. మా అంచనాలు తప్పయ్యాయి. మా అంచనాలు తప్ప అదొక్కటే కాదు, సంక్షేమం అభివృద్ధి అనేది చేసినంత మాత్రాన జనం ఓట్లేరు అన్నారు. అంటే ఎందుకు వేస్తారో చెప్పలేదు ఆయన. ఈ రెండిటికే జనం ఓట్లేరు. జనం ఓట్లేయడానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఎంచుకుంటారు, చాలా రకాల ఆలోచన చేసుకుని ఓట్లు వేస్తారు అనేది కేటీఆర్ గారు చెప్తున్నమాట. మరి సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా జనం ఓట్లేయకపోతే ఇంకా దేనికి వేశారు? ఇంకేదో ప్లస్సో ఇంకేదో మైనస్సో ఉంటే, అవతల వాడికి ప్లస్ ఉంటే దానికన్నా ఓట్లు పడి ఉండాలి. ఓడిపోయిన వాళ్ళ దగ్గర ఈ రెండింటినీ మించిన మైనస్ ఏదన్నా ఉంటే దానికన్నా ప్రజలు వ్యతిరేకించి ఉండాలి. వ్యతిరేకించి మరొక పార్టీ వైపు మొగ్గు చూపు ఉండాలి. దాని మీద మరి క్లారిటీ రాలేదా, వచ్చినా దాన్ని కేటీఆర్ గారు చెప్పలేదా అనేది మనకు తెలియదు. ఆయన అంతరంగం ఏంటనేది మనకు తెలియదు. తర్వాత చంద్రబాబు గారిని జగన్ ఏమో హీరో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బలమైన నాయకుడు ఇప్పుడు కేంద్రంలో కూడా. చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలుగు రాష్ట్రాలకు, 2 తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతాయని ఆశిస్తున్నాం. ఆయన 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆశిస్తున్నాం. రైట్, మంచిది. ఎందుకంటే వాళ్ళ ఎన్డీఏలో ఒక కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు డెఫినెట్గా అటు ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయడంతో పాటు తెలంగాణ కూడా అభివృద్ధి కూడా, తెలంగాణ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. అది కేటీఆర్ గారు అది కూడా చెప్పారు. రైట్, అందులో మనం అభ్యంతరం పెట్టాల్సింది కానీ లేకపోతే ప్రశ్నించాల్సింది కానీ ఏమీ లేదు. వెల్కమింగ్ స్టేట్మెంట్ అది. దాంతోపాటు ఇంకొక ఆసక్తికరమైన ప్రకటన చేసింది ఏంటి అంటే, కేటీఆర్ గారు చేసిన ప్రకటన, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడితే, మొన్నటిదాకానేమో అసలు ఆ టీడీపీ లేనేలేదు, ఖతమైపోయింది, ఖాళీ అయిపోయింది అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడితే అది మాకే లాభం, అంటే బీఆర్ఎస్కే లాభం అన్నారు. ఎందుకు వచ్చింది ఇది? నిన్న మొన్న 3-4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఎందుకు కలిశారు? ముఖ్యమంత్రిగా అయినందుకు మళ్ళీ అభినందించడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళారా, లేకపోతే ఇంకేమైనా లోపాయికారి మాట్లాడుకోవడానికి వెళ్ళారా మనకు తెలియదు, కానీ కలిసిన మాట వాస్తవం. అయితే ఆ కలిసిన దాన్ని బేస్ చేసుకుని అన్నారా, లేకపోతే ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంత బలం పెరుగుతున్నట్టు కనబడుతోంది క్యాడర్లో కానీ, ఇది కూడా ఈ జంట నగరాల్లో కానీ, లేకపోతే ఖమ్మం అటువంటి కొన్ని ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లాలో. సో అందువల్ల అన్నారా, లేకపోతే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యూచర్ని, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏం చేసినా సయోధ్య కుదిరే పరిస్థితి కనిపించట్లా. రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తాన్ని లాగేసి అసలు దానికి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలి, వీలైతే మొత్తం పార్టీ లేకుండా చేయాలనే దీని మీద ఆయన ఉన్నాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పాయింట్లోనే కేసీఆర్ గారు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ సహాయాన్ని కోరుతున్నారు అనే చర్చ ఒకటి జరుగుతోంది ఈ మధ్యకాలంలో. ఆయన మాట కూడా అన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేల సమావేశంలో. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ కూడా ఉంది కాబట్టి, కీలకమైన భాగస్వామి, మామూలు భాగస్వామి కూడా కాదు, మొత్తం కేంద్రంలో ఉన్న పార్టీలో 4వ అతిపెద్ద పార్టీగా ఇప్పుడు టీడీపీ ఉన్నది. సో టీడీపీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి ఇక్కడ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒక అంశమైతే,
రెండో అంశము ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు లేకపోతే అవి ఇవి ఏవో ఇక్కడ జరుగుతోంది. తెలంగాణలో ఒక పార్టీని ఇట్లా కేసులు అవి ఇవి చుట్టుముడుతున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే కేంద్ర సహకారం తప్పదు. ఇంకా మనం పైకి ఎంత బింకాన్ని ప్రదర్శించినా ఎంత గంభీరంగా డైలాగులు కొట్టినా కూడా తప్పదు. ఎవరిదో ఒక సహకారం తీసుకుంటే తప్ప కవిత గారి కేసు కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకేవో చాలా 4-5 కనపడుతున్నాయి. అప్పుడు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఏకంగా వాళ్ళ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్నే కార్నర్ చేసిన పరిస్థితి కావచ్చు. ఇటువంటి అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రాజీ ఫార్ములా ఉండాలి. అది కాంగ్రెస్తో కుదిరేలా లేదు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి. కేసీఆర్తో రాజీ పడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే బీజేపీకి కూడా లేదు. కానీ అక్కడే చంద్రబాబు లాంటి ఎవరో ఒక మధ్యవర్తితో లేకపోతే ఒక ఫ్రెండ్ ఒక పెద్దరికంగానో ఏదో ఒక అవసరం వస్తుందేమో. అంటే దిస్ ఈజ్ మై వర్షన్, మై టేక్ ఓన్లీ. సో మరి ఇటువంటి ఏమైనా దృష్టిలో పెట్టుకొని వచ్చిందా? తెలుగుదేశం బలపడితే బీఆర్ఎస్కి లాభం, చంద్రబాబు నాయుడు 2 తెలుగు రాష్ట్రాలని 2 కళ్ళలాగా చూసుకోవాలి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, ఇట్లాంటి మాటలు ఎందుకు వచ్చాయి? ఇవి అంటూనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హీరో అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి హీరో అయితే, మొన్న 23లో జరిగిన నవంబర్ ఎండింగ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణలో మీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల తేడా 2% కదా. మరి మీరు హీరోలే. ఒకవేళ ఓట్ల పర్సంటేజ్ ప్రకారం హీరోయిజము విలనిజము లెక్కేయాలనుకుంటే ఇట్ డజంట్, ఎందుకు అది పెద్దగా ఇది కాల. సీట్లు నంబర్ అక్కడ 40% ఓట్లు వచ్చినా ఆయనకు వచ్చింది 11 సీట్లే. అది ఎందుకు మర్చిపోయారో చిన్న లాజిక్. మర్చిపోయి హీరో షర్మిల జీరో, షర్మిలను అడ్డం పెట్టుకుని ఒక వస్తువులాగా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడారు జగన్ మీద. వాడతారు, రకరకాలుగా వాడతారు. మీరు ప్రయత్నం చేస్తారు కదా రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక్కొక్కరిని ఓడించడానికి ఒక్కొక్క టూల్ని తీసుకొచ్చి పెడతారు కదా రాజకీయాల్లో. అట్లా వాడుండొచ్చు, నేను వాడారని నాకు తెలియదు, బట్ వాడుండొచ్చు. ఆమె అంత ఇంటిగ్రిటీ లేని మనిషి అని నేను అనుకోను. బట్ మీ అంచనా మీ మాట కాబట్టి మీ మాటనే నేను ఉటంకిస్తున్నాను. సో ఇలాంటి పరిస్థితులతో పాటుగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్న ఎమ్మెల్యేల గురించి కానీ, వీటి గురించి కానీ, ఈ వలసల గురించి కానీ, అవి కూడా మనం చర్చిద్దాం. సో ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు